వెల్కమ్ టు 9+ న్యూస్ రిపోర్టర్స్ రౌండప్. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక హీరో ఫ్యాన్స్ మధ్య వార్స్ అనేవి నడుస్తూనే ఉంటాయి. ట్రోలింగ్స్, మీమ్స్తో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా సర్వసాధారణంగానే మారిపోయింది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఈ ట్రెండ్కు భిన్నంగా తన అభిమానులకు కీలక సూచనలు చేశారు. ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్లో బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి. ఇంతకీ అల్లు అర్జున్ ఫ్యాన్స్కు ఇచ్చిన మెసేజ్ ఏంటి? సినిమాలతో పాటు సామాజిక అంశాలపై, అభిమానుల బాధ్యతలపై అల్లు అర్జున్ ఎప్పుడూ తనదైన శైలిలో స్పందిస్తూనే ఉంటారు. తాజాగా జరిగిన ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్లో కూడా బన్నీ అభిమానులను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆదర్శంగా నిలిచాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగే నెగిటివిటీ కానీ, ట్రోలింగ్స్ కల్చర్ పైన స్పష్టమైన సందేశం అయితే ఆయన ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మనకెవరైనా సరే నచ్చకపోతే వారిని పట్టించుకోవడం మానేయాలని, అంతేగాని వాళ్ళని పదే పదే ట్రోల్ చేయడం కానీ, ద్వేషించడం లాంటి పనులు చేయొద్దని చెప్పి బన్నీ తన ఫ్యాన్స్కి తేల్చి చెప్పారు. నెగిటివిటీని పెంచడం వల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు అని చెప్పారు. అలాంటి వారి కోసం సమయాన్ని, డబ్బును వృధా చేసుకోవద్దని తన అభిమానులకైనా సూచించారు. అభిమానులు తమ ఎనర్జీని సోషల్ మీడియా ఫైట్స్ కోసం కాకుండా తమ సొంత ఎదుగుదల కోసం, అలాగే తమ కుటుంబం కోసం ఉపయోగించుకోవాలని చెప్పి అల్లు అర్జున్ దిశానిర్దేశం చేశారు. అయితే బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలపైన ఇప్పుడు సర్వత్రా కూడా ఆసక్తి వ్యక్తమవుతుంది. కేవలం తన అభిమానులకే కాకుండా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సూచనలు వర్తిస్తాయని చెప్పి అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు అంతే తప్ప నేను అడిగేదాన్ని ఖర్చు పెట్టకు. నీకు ఎవడన్నా నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా, వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు అంతే తప్ప నేను అడిగేదాన్ని ఖర్చు పెట్టకు. నీకు ఎవడన్నా నచ్చలేదా, వాడిని నేను. అయితే బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలు నిజంగానే తన అభిమానులను ఉద్దేశించా, లేదంటే తనపై ట్రోల్ చేసేటువంటి యాక్టర్స్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్కి సంబంధించా, ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు రాజు లైవ్లో ఉన్నాడు, మన ప్రతినిధి. రాజు, చెప్పండి, బన్నీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కాస్త సరదాగాను కనిపిస్తున్నాయి, కొద్దిగా కాంట్రవర్సీగా కూడా కనిపిస్తున్నాయి. సరదాగా చూస్తే కనుక తన ఫ్యాన్స్కి హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ అన్నట్టుగా మాట్లాడుతూ, కాంట్రవర్సీగా కూడా వేరే ఫ్యాన్స్కి సంబంధించినటువంటి అభిమానులు ఇక్కడ తనపైన ట్రోల్స్ చేస్తారు అన్నట్టుగా కూడా మాట్లాడినట్టు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి ఈ ఆరోపణ? ఎస్ రవిచంద్ర, సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో ఎవరైతే ఉంటారో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే హైదరాబాద్లో ఒక ఫంక్షనల్ సందర్భంగా ఆయన ఫ్యాన్స్కి సంబంధించి ఒక అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సో ఆ మీటింగ్లో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ని కలవడం, సో తనకు సంతోషంగా ఉందని ఆయన ఆ ధీమా అయితే వ్యక్తం చేశారు. సో ఇదే సందర్భంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మీరు ఎవరైనా సరే, అంటే ఫ్యాన్స్ కానీ, యాంటీ ఫ్యాన్స్ కానీ, లేదంటే తనని హేట్ చేసే వాళ్ళకు, హేటర్స్కు నేను ఒక్కటే సూచనలు చేయదలుచుకున్నా, మీకు నచ్చితే అభిమానించండి, లేదంటే కనుక వదిలేయండి. అంతేగాని ట్రోల్ చేయడం, నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, సో ఇలాంటివి చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు కదా, మీకు ఎలాంటి అవసరం కూడా ఉండదని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో మనకు తెలుసు, అల్లు అర్జున్ ఎప్పుడు చూసినా కానీ, అంటే సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ గురించి కావచ్చు, లేదంటే ఇంకా దాని గురించి కావచ్చు, ఎప్పుడైనా టైం దొరికినప్పుడల్లా సరే ఆయన స్పందిస్తూ ఉంటాడు. సో అదే సందర్భంలో ఈరోజు యూసుఫ్గూడలో ఒక ఫంక్షన్ హాల్లో, ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశాడు. తనకు ఫ్యాన్స్కి సంబంధించి అసోసియేషన్ ఏదైతే ఉంటుందో ముఖ్య ప్రతినిధులతో ఆయన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ఏర్పాట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాన్స్కు ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది అనమాట. అంటే ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి, ఎవరినైనా సరే అభిమానిస్తే మీకు నచ్చితే అభిమానించండి, లేదంటే వదిలేయండి. అంతేగాని వాళ్ళని నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పేసి ఆయన ఫ్యాన్స్కి అయితే చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూస్తున్నాం, కొన్ని రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో ఒక రకమైనటువంటి ఇలాంటి
ప్రచారాలు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే తనకు సంబంధించి అంటే ఎవరైతే తనకు సంబంధించిన అభిమానులు ఉంటారో, కొందరు అభిమానులు, అందరూ అలా ఉండరు, కొందరు అభిమానులు వేరే హీరోలపైన కావచ్చు, వేరే నటులపైన కావచ్చు విపరీతమైన ట్రోలింగ్స్ అయితే జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో బహుశా వాటిని ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారా అనే అనుమానం కూడా వస్తుంది. సో ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా సమాజానికి కానీ లేదంటే సినీ ప్రేమికులకు కానీ సినీకి సంబంధించిన అభిమానులకు కానీ సో అవి మంచి మాటలే అని చెప్పాలి. ఎందుకు అనంటే సో సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఉంటుంది అనమాట. సో ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలి, వదిలేసేయాలి, అంతేగాని దానికి మించి పర్సనల్ టార్గెట్స్ కానీ లేదంటే పర్సనల్గా వేరే వాళ్ళని టార్గెట్ చేయడం కానీ ఇలాంటివి ఉండొద్దు అనే ఉద్దేశంలో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు అందులో మనకు క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం. సో మరే కోణంలో మీకు ఏదైతే సినిమా చూసారో అంటే ఇది ఎంటర్టైన్మెంట్గా తీసుకొని దాని తర్వాత మీ ఫ్యామిలీని చూడాలి అంటే మీ ఫ్యామిలీకి సంబంధించి మీ ఫ్రెండ్స్కి సంబంధించి దాన్ని చూసుకోవాలి తప్ప మీకు నచ్చని వాళ్ళ గురించి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అంటే మీకు నచ్చని వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటే మీకే నష్టం జరుగుతుంది తప్ప మీకు ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఆ మీటింగ్లో. సో మనకు తెలుసు పుష్ప 2, పుష్ప 1 రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయినాయి. సో ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన నుంచి కూడా ఆయనకు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు అయితే విపరీతంగా పెరిగారనమాట. సో అంతకుముందు ఉన్నప్పటి దానికంటే పుష్ప రిలీజ్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా అంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది కాబట్టి ఆ సినిమా మొత్తం కూడా పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు ఎక్కువగా ఉండడంతో ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్తో అంటే మాట్లాడడానికి టైం దొరకలేదన్నమాట. సో ఈ మధ్య కాలంలో టైం సర్దుబాటు చేసుకొని ఈరోజు హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకమైనటువంటి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సో అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా అంటే స్వాగతిస్తున్నారు ఆ వ్యాఖ్యలను. సో ఎందుకనంటే సినీ ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ నేచర్ ఉండాలన్నమాట. అంటే ఒక హీరో సంబంధించి బడ్జెట్ కానీ లేదంటే వాళ్ళ సినిమా ఫ్లాప్ అయినా లేదంటే హిట్ అయినా కానీ వేరే సంబంధించిన అభిమానులు ఎవరైతే కొంతమంది ఉంటారో కావాలని టార్గెట్ చేసి మీ హీరో ఇలా ఉన్నాడు, మీ హీరో బడ్జెట్ ఇలా ఉంటుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం అయితే జరుగుతుంది. సో దానికి చెక్ పెట్టే విధంగా ఈరోజు అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సో దానికి అంటే తనకు సంబంధించిన ముఖ్యంగా తన ఫ్యాన్స్కి అయితే ఈ విధమైనటువంటి సూచనలు అయితే చేయడం జరిగింది రవిచంద్ర. ఎస్ అంటే రాజు గతంలో చూసుకుంటే కనుక పుష్ప సినిమా రిలీజ్ సమయం తర్వాత అటు పవన్ కళ్యాణ్ కూడా అటు మెయిన్గా ఈ మధ్య హీరోల సినిమాలు చూస్తే కనుక ఏదో స్మగ్లింగ్లకు సంబంధించి సినిమాలు తీస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ ఈ మాటలు మాట్లాడిన తర్వాత చాలా వరకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ డైరెక్ట్గా అల్లు అర్జున్ని టార్గెట్ చేసి వచ్చారు. అంతకుముందు కూడా చూసుకుంటే కనుక అల్లు అర్జున్ డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి క్యాండిడేట్కి ఎన్నికల ప్రచారంలో కూడా అల్లు అర్జున్ పాల్గొన్నాడు. దీంతో ఈ రెండు కూడా అటు బేరీజ్ వేసుకుంటూ ఫ్యాన్స్ అందరూ కూడా అటాక్ చేసుకుంటూ వచ్చారు. ఇది దానికి కౌంటర్గా చూసుకోవచ్చా పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు కానీ ఆయన అభిమానులు చేసిన వ్యాఖ్యలకు? ఎస్, మీరు చెప్పినట్టుగా ఇది గత కొన్ని రోజుల నుంచి అయితే ఈ వివాదం అయితే నడుస్తుంది. కాకపోతే ఎవరిని డైరెక్ట్గా అనకపోయినా కానీ ఇండైరెక్ట్గా అంటే ఆ విధంగా అర్థం వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ఆ మధ్య చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా తన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ చేసినటువంటి ఈ సోషల్ మీడియాలో ప్రచారం కావచ్చు లేదంటే నెగిటివ్ ప్రచారం కావచ్చు వీటన్నిటిని కూడా అంటే ముఖ్యంగా పుష్ప సినిమాకి సంబంధించి కూడా అంటే పుష్ప సినిమా సంబంధించి ఒక స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ ఆ హీరో చేసేటువంటి పాత్ర. సో ఆ పాత్ర ఉద్దేశించి కూడా చాలామంది వాళ్ళ నిర్ణయం అయితే చెప్పడం జరిగింది. అంటే కొంతమంది అయితే ఒక స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరో ఎలా అవుతాడో ఒక స్మగ్లింగ్ చేసే వ్యక్తికి ఈ విధమైనటువంటి అభిమానులు ఉండడం వల్ల సమాజంలో ఇది రాంగ్ మెసేజ్గా పోతుందని చెప్పేసి ఆ మధ్య చాలామంది చెప్పారు. మనకు గరికపాటి గారు కావచ్చు అలాంటి మేధావులు అయితే కొంతమంది అయితే చెప్పిన పరిస్థితి బహిరంగంగానే ఉంది. సో ఆ టైంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇండైరెక్ట్గా అల్లు అర్జునేనా అని చెప్పి అంటే అల్లు అర్జునే అన్నారని చెప్పేసి ఆ మధ్య పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరిగింది. సో దానికి కౌంటర్గా చేశాడా లేదా అని ఇప్పుడైతే ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తానికైతే అక్కడ ఎలాంటి పేరు ప్రస్తావించకుండా ఎలాంటి ఎవరి నేమ్ తీసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ముఖ్యంగా అంటే చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ బయటికి రావడం అంటే పుష్ప సినిమా 2 కూడా అంటే పార్ట్ 1 పార్ట్ 2 చాలా రోజుల తర్వాత అంటే ఒక సినిమా అయిపోగానే మళ్ళీ టైం తీసుకొని మళ్ళీ ఇంకొక సినిమా తీసుకోవడం చాలా సుదీర్ఘంగా మొత్తమైన షూటింగ్లే గడుపుతున్నాడు. సో షూటింగ్లే గడపడం వల్ల
వల్ల తన ఫ్యాన్స్కి సంబంధించి వాళ్ళతో టైం ఇవ్వకపోవడం, ఎప్పుడైనా ఫ్యాన్స్ మీట్లు ఏర్పాటు చేసి వాళ్ళతో సరదాగా మాట్లాడలేకపోవడం అనేది చాలా రోజుల నుంచి చెప్తున్నటువంటి మాట. ఆయన సోషల్ మీడియాలో కూడా స్పందిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో అదే నేపథ్యంలో మనకు అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య ఫ్యాన్స్ ఎవరైతే అంటే ప్రతినిధులు, జిల్లాకు సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన కావచ్చు, వాళ్ళ ప్రతినిధులతో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసి ఈ విధమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఇది పర్సనల్గా ఎవరిని అటాక్ చేసినట్లుగా అయితే కనిపించట్లేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నటువంటి వాస్తవం. కాకపోతే వీళ్ళకు ఫ్యాన్స్కు ఒకటే అయినా దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. సో మీకు నచ్చితే అభిమానించండి, లేదంటే వదిలేయండి, అంతేగాని కావాలని ట్రోలింగ్ చేయడం, మీకు నచ్చని నచ్చని వ్యక్తితోని ఈ విధమైన చేస్తే మీకే నష్టం తప్ప వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. అంటే మీకు నచ్చని దానిపైన 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? సో మీకు నచ్చే పని మీరు చేసుకోండి కదా, నచ్చకపోతే వదిలేసేయండి అని చెప్పేసి సింపుల్గా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే జరిగింది. అంటే ఇది ఒక విధంగా ఎవరైతే కావాలని అంటే కొంతమంది అభిమానులు ఎవరైతే ఇలాంటి ప్రచారాలు చేస్తుంటారో, ఇలాంటి ప్రచారాలు చేసి తమ హీరోలను పొగుడుకుంటూ ఎదుటి హీరోలు ఎవరైతే ఉంటారో అంటే నటులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కించపరుస్తూ వాళ్ళను బాడీ షేమింగ్ చేయడం, వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం, సో వీటన్నిటిని ఎవరైతే కొంతమంది అభిమానులు చేస్తున్నారో దానికి కౌంటర్గానైతే ఖచ్చితంగా చెప్పొచ్చు రవిచంద్ర. ఎస్, అంటే గతంలో RRR సినిమా రిలీజ్ సమయం తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సేమ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మేము హీరోలమందరం కూడా జాగ్రత్తగా బాగుంటాము, మా అందరి మధ్య ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, దయచేసి ఫ్యాన్సే అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేస్తూ మీరు గొడవలు పెట్టుకోవద్దు, మేమందరం సంతోషంగా ఉంటాం, ఒకరి సినిమా హిట్ అయితే ఇంకొకరం మేము అప్రిషియేట్ చేస్తుంటాము అని చెప్పి కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. రామ్ చరణ్ కూడా ఇదే సందేశాలని చాలాసార్లు బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు అల్లు అర్జున్ మాట్లాడేది చూస్తే అంటే నిజంగానే ఇండస్ట్రీలో అందరు హీరోలు ఎవరి సినిమా హిట్ అయినా కూడా అప్రిషియేషన్ అనేది ఉంటుంది. ఫెయిల్ అయినా లేదంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, వాళ్ళందరూ కూడా బామర్ది అని జోకులు వేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్యాన్స్ మధ్య పూర్తిగా చిచ్చు అనేది రేగుతుంది. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ వ్యాఖ్యలు చూసినా, అటు ఎన్టీఆర్ వ్యాఖ్యలు చూసినా అంటే ఫ్యాన్స్లో రావాల్సింది మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఎస్, ఇలాంటి వ్యాఖ్యలే గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేయడం జరిగింది. సో ఒక ఫంక్షన్ అంటే సినిమాకి సంబంధించిన ఫంక్షన్లో మాట్లాడుతూ మేము మంచిగానే ఉంటాము అంటే నటులు ఎవరైతే హీరోలు ఉంటారో వాళ్ళందరిని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. మేము మంచిగానే ఉంటాము, ఒక సినిమా హిట్ అయితే మేము కంగ్రాచులేషన్ చెప్పుకోవడం కానీ లేదంటే ఇంకా అప్రిషియేట్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాం. మేము అందరూ మంచిగా ఉన్నప్పుడు ఫ్యాన్స్గా మీరు ఎందుకు ఇలాంటి గొడవలు చేస్తున్నారు, ఇలాంటివి ప్రస్తావనలు మీరు ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి మీరు అన్నట్లు ఇప్పుడు రామ్ చరణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, వీళ్ళందరూ చెప్పిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. కానీ ఇది తెలియక కొంతమంది అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలనే ఎదుటి అభిమానులకు సంబంధించిన హీరోల పైన కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, లేదంటే ఇంకా వాళ్ళను వ్యక్తిగతంగా దూషించడం, లేదంటే సోషల్ మీడియాలో మార్పింగ్ ఫోటోలు చేసి వాటిని ట్రోల్ చేయడం లాంటివి అయితే చేస్తూ ఉంటారు. సో ఒకటైతే అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ చెప్పేది ఒకటే. సో మేమందరము మీకోసం, సినిమా కోసం అంటే ప్రేక్షకుల అభిమానుల కోసం మేమైతే సినిమాలో నటించి మీకు ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాం. సో అంతవరకే ఉండాలి. సో దాని తర్వాత మీ ఫ్యామిలీ ఉంటుంది, మీ వ్యక్తిగత జీవితం ఉంటుంది, మీకు సంబంధించిన వ్యవహారాలు మీరే చూసుకోవాల్సి ఉంటుంది. సినిమా కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి చాలా సందర్భాల్లో ఎవరైతే ఉన్నారో సినీ నటులు, హీరోలు ఉన్నారో చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో దాంట్లోకి అల్లు అర్జున్ కూడా రావడం జరిగిందనమాట. అంటే ప్రతి ఒక్కరు ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటూ నచ్చని దాన్ని వదిలేసేయాలని సింపుల్గా చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని ఎవరు అర్థం చేసుకోవాలి? కొంతమంది అభిమానులు ఎవరైతే ఉంటారో, కొంతమంది కావాలనే ఇలాంటి దుష్ప్రచారాలు ఎవరైతే చేస్తుంటారో ఈ వ్యాఖ్యలను అంటే వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను ఇవి అర్థం చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి అల్లు అర్జున్ వారికి ఇండైరెక్ట్గా ఒక కౌంటర్ ఇచ్చాడని అయితే చెప్పొచ్చు రవిచంద్ర. ఎస్, అంటే ఈరోజు అల్లు అర్జున్ ఏదైతే వాళ్ళ అభిమానులను కలిసి అభిమాన సంఘంతో డైరెక్ట్గా ఆయన ఇంటరాక్ట్ అవుతూ ఎలా అయితే మాట్లాడారో, అంటే అందరు హీరోలు కూడా వాళ్ళ అభిమాన సంఘాలతోటి కానీ లేదంటే ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లను కానీ పిలిచి ఇదే విషయం కనుక సేమ్ ఇలాగే అల్లు అర్జున్ చెప్పినట్టుగా కనుక అందరం మేము ఒకటే అనేది ఏదైనా సందేశాన్ని బయటికి తీసుకొస్తే రాబోయే రోజుల్లో ఈ ఫ్యాన్ వార్ అనేది తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము విపరీతంగా సినిమాలకు సంబంధించిన హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళని విపరీతంగా పొగడడం, వాళ్ళకి నచ్చని వాళ్ళను విపరీతంగా ట్రోల్ చేయడం లాంటివి అయితే జరుగుతున్నాయి. సో దీన్ని ఎవరైతే ఈ సినిమా హీరోలు ఉన్నారో వీళ్ళు అర్థం చేసుకోవాలి. వీళ్ళు అర్థం చేసుకొని వీళ్ళు ఏకదాటి పైనకి వచ్చి వాళ్ళకి ఫ్యాన్స్కి సంబంధించి ఇలాగ మీటింగ్లు ఏర్పాటు చేసి సో మేమందరం కేవలం సినిమాలు మాత్రమే తీస్తున్నాం, మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే అందిస్తున్నాం, సో అది మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని సినిమా చూసిన తర్వాత హాల్లో ఉన్నంత వరకే దీన్ని ఎంజాయ్ చేయాలి, దాని తర్వాత బయటికి పోయిన తర్వాత మీ వ్యక్తిగత జీవితం చూసుకోవాలి, మీ జాబు, మీ
ఫ్యామిలీ చూసుకోవాలి, సినిమా వాళ్ళని అభిమానించండి, మీకు నచ్చకపోతే వదిలేయండి తప్ప మీకు ఎలాంటి గొడవలు చేసుకోవద్దు, మీకు మేమందరం మంచిగా ఉన్నప్పుడు మీకు ఎందుకు ఇలాంటి గొడవలు అని చెప్పేసి వాళ్ళందరికి సంబంధించిన ఫ్యాన్స్ను కూర్చోబెట్టి ఇలా మాట్లాడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, అంటే చిన్న చిన్న పిల్లలు, ముఖ్యంగా టీనేజర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఈ సినిమా హీరోలను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు అనమాట. అంటే మా హీరో ఇట్లా చేస్తుండు, మేము కూడా ఇట్లనే చేయాలి, మాకు సంబంధించిన అభిమాన నటుడు ఈ విధంగా చేస్తుండు, మేము కూడా ఇట్లా చేయాలని చెప్పేసి వాళ్ళకు టీనేజ్ నుంచే వాళ్ళని హీరోలను చూసుకుంటూ వాళ్ళు ఇన్స్పైరింగ్గా ఉంటారు అనమాట. సో అది ఏమవుతుంది, ఎక్కువైపోతుంది, వాళ్ళ అభిమానం అనేది ఎక్కువై కావడం వల్ల ఎదుటి హీరో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద విపరీతమైనటువంటి కోపం అయితే ఈ టీనేజర్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో పెరుగుతుంది. సో ఆ పెరిగిన నేపథ్యంలో వీళ్ళకు ఏదో ఒక ఫైటింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. అంటే ఎదుటి హీరో ఎవరైతే ఉంటారో ఆయన చూస్తే వీళ్ళు మా హీరో కొట్టుకుంటారేమో, సో వీళ్ళ మధ్య పోటీ ఉందేమో, వీళ్ళు నిజంగానే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారేమో అనుకొని చెప్పేసి వాళ్ళు సీరియస్ తీసుకుంటారు. సో సీరియస్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు ఎదుటి హీరో పైన ద్వేషం పెంచుకొని వాళ్ళు సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అయితే, ఈ రకమైనటువంటి ట్రోల్స్ అయితే చేస్తూ ఉంటారు. సో వీటన్నిటిని కూడా ఎవరైతే హీరోలు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి టైం దొరికినప్పుడు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి సో ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళందరికీ అయితే దిశానిర్దేశం చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఎందుకనంటే దీనివల్ల బయట చాలా గొడవలు అయితే అంటున్నాయి. ఏ సినిమా రిలీజ్ అయినా కానీ మనం చూసుకోవచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్లో కావచ్చు, లేదంటే ప్రసాద్ ఐమాక్స్లో కావచ్చు, సినిమా రిలీజ్ కాగానే ప్రతి ఒక్కరైతే అభిమానులు అక్కడికైతే వెళ్తారు. వెళ్ళిన క్రమంలో ఏం జరుగుతూ ఉంటాయి, ఒకవేళ తనకు నచ్చిన హీరో వెళ్ళాలనుకో, సినిమా బాగున్నా సరే కావాలని చెప్పేసి దాని మీద నెగిటివ్ ప్రచారం చేయడం, దుష్ప్రచారం చేయడం, సినిమా బాగలేదని చెప్పడం, దాంతో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్కు కోపం వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం, ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ జరగకూడదు అంటే ఖచ్చితంగా హీరోల బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఎందుకు అంటే కంట్రోల్లో పెట్టుకోవడం అంటే వాళ్ళకి చెప్పాలి, క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో మేము కేవలం సినిమాలు మాత్రమే తీస్తాము, దానికి సంబంధించి మీరు సినిమా చూడండి, నచ్చితే చూడండి, లేదంటే వదిలేసేయండి, తర్వాత మీ జీవితం మీరేదో చూసుకోండి, మీ జాబు మీ స్టడీ ఏదో మీరు చూసుకోండి అని చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ హీరోలకు అందరికీ అయితే ఉంటుందని చెప్పొచ్చు రవిచంద్ర. థ్యాంక్ యూ రాజు. ఏదైతే అల్లు అర్జున్ ఈరోజు తన అభిమానులను కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో తన తీయబోయే సినిమాల గురించి కానీ తన అభిమానులను ఉద్దేశించి ఎవరైనా సరే హీరోలను ట్రోల్స్ చేయడం కానీ లేదంటే మీమ్స్ స్ప్రెడ్ చేయడం కానీ కాకుండా కేవలం సినిమాలను సినిమాల్లాగే చూడాలి, ఎంటర్టైన్మెంట్ మాత్రమే పొందాలి, అనవసరంగా ఇతర హీరోలకు కానీ ఇతర సినిమా అభిమానులను కానీ ట్రోల్స్ చేయడం మంచి పద్ధతి కాదు అంటూ ఆయన చెప్పినటువంటి సందేశం ఇతర హీరోలు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ తమ అభిమాన సంఘాలను కానీ లేదంటే ఫ్యాన్స్ అసోసియేషన్ని పిలుచుకొని ఇలాంటి ఉద్దేశాలే అటు ప్రజలకు కానీ వెళ్ళేటట్టుగా చూస్తే కనుక రాబోయే రోజుల్లో ఈ ఫ్యాన్ వార్ అనేది పూర్తిగా తగ్గే అవకాశం